మనకు ఒక్క మస్జిద్ నుంచి గుడి కట్టడానికి 500 ఏళ్ళు అయింది, కానీ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో చిలుకూరు బాలాజీ గుడికి 2 కిలోమీటర్ రేడియస్లో ఇతర మత స్ట్రక్చర్స్ కట్టద్దు అయినా కానీ ఎవడు లెక్క చేయట్లేదు. సో అక్కడ ఒక మస్జిద్ అనేది కట్టడం స్టార్ట్ చేసిర్రు. అయితే వీళ్ళకు గుడి పైననో గుడి పక్కకో తప్ప వేరే జాగా ఉండనట్టుంది. సో మీరు మస్జిద్ కట్టాలనుకుంటే హిందువులే డబ్బులు వేసి కట్టిస్తారు, కానీ ఇలా గుడి ప్రాంగణంలో కడితే ముందు ముందు మత గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ ఇలాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. మేక్ ఇట్ క్లియర్, ఐ విల్ స్టాండ్ విత్ చిలుకూరు బాలాజీ టెంపుల్. సో షేర్ చేయండి ప్లీజ్. ఇది మన పంతులు గారు మాట్లాడింది కూడా వినండి. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రం. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్ లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా.